హాయ్ ఫ్రెండ్స్, వీరా సెంటర్ తెలుగుకి స్వాగతం. సో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఏంజల్ బ్రోకింగ్ కూడా ఇప్పుడు ట్రేడింగ్ వ్యూ యాప్ని యూజ్ చేస్తుంది. అంటే ట్రేడింగ్ వ్యూ చార్ట్స్ ఎట్లా వస్తాయి అట్లా వస్తున్నాయి. ఏంజల్ బ్రోకింగ్లో మనకి మొబైల్ యాప్లో అయితే వస్తున్నాయి. సిస్టమ్లో ఇంకా నేను టెస్ట్ చేయలేదు. సిస్టమ్లో టెస్ట్ చేసి మీకు చెప్తాను. వీలైతే ఒక వీడియో కూడా చేస్తాను. సో ఎవరైతే అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేశారో చెక్ చేసుకుంటే, అకౌంట్ ఓపెన్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కింద లింక్ ఉంది, ఓపెన్ చేయండి. అలాగే స్టాండర్డ్ బ్రోకర్స్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్న వాళ్ళు జిరోదా లింక్ కూడా ఉంది. జిరోదాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ లింక్ మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. అలిస్ బ్లూ లింక్ కూడా ఉంది, మీకు అలిస్ బ్లూ అకౌంట్ కావాలనుకుంటే. అలాగే ఆస్తా ట్రేడ్ అని ఒక చిన్న బ్రోకర్ అకౌంట్ ఉంది. ఆ చిన్న బ్రోకర్ ఏంటంటే 3 times ఇస్తున్నాడంట ఆప్షన్ బయ్యింగ్కి. నాకు రీసెంట్గా చెప్పాడు. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేయాలంటే దాంట్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఆప్షన్ బయ్యింగ్లో మార్జిన్ ఇచ్చేది అదొక బ్రోకర్ అనుకుంటాను నాకు తెలిసి. సో ఇక ఈ వీడియోలోకి వస్తే ఆప్షన్ గీక్స్. సో ఆప్షన్ గ్రీక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో లాస్ట్ వీకే చేయాల్సి వచ్చింది. సో లైఫ్లో చాలా చేంజెస్ జరిగాయి. సో ప్లేస్ మారిపోయింది. సో ఈ రూమ్ మేబీ స్టూడియోగా కన్వర్ట్ చేసేసుకుంటానేమో నేను కమింగ్ డేస్లో. సో సారీ ఫర్ ద డిలే. సో ఇంకా ఫర్దర్ డిలే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఆప్షన్ గీక్స్ అంటే ఏంటి అంటే, బ్లాక్ షోల్స్ ఆప్షన్ ప్రైసింగ్ అని ఉంది. అంటే ఒక ఆప్షన్ ప్రైస్ 10 రూపాయల, 20 రూపాయల, 100 రూపాయల అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే, బ్లాక్ షోల్స్ ఆప్షన్ ప్రైసింగ్ ఫార్ములా యూస్ చేసి డిసైడ్ చేస్తారు. అంటే ఆ ఫార్ములా యూస్ చేసి ఆ ప్రైసింగ్ అనేది వస్తారు. అంటే ఆ ఫార్ములా మనం నేర్చుకోవాలో, ఆ ఫార్ములా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి అవసరం లేదు. ఆ బ్లాక్ షోల్స్ ఆప్షన్ ప్రైసింగ్లో ఈ ఆప్షన్ గ్రీక్స్ అనేవి యూస్ చేస్తారన్నమాట. ఫార్ములా గురించి ఏం తెలుసుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఈ ఆప్షన్ గీక్స్ ఈ ఆప్షన్ ప్రైస్ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది మనం బేసిక్గా తెలుసుకుంటే అట్లీస్ట్ కొన్ని సందర్భాలలో ఎప్పుడు ఆప్షన్ బయింగ్ చేయకూడదు, ఎప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలా అనేది తెలుస్తుంది. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడదాం. ఫ్రెండ్స్, మనం ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలుసుకునే ముందు ఈ బేసిక్స్ ఆల్రెడీ మేము కవర్ చేసాము ప్రీవియస్ ఆప్షన్ క్లాసెస్లో. వన్స్ అగైన్ మనం దీనిని రీఫ్రెష్ చేసుకుంటే ఇంకా నీట్గా అర్థమవుతాయి అనమాట. ఇక్కడ చూసారంటే స్టాక్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్, టైమ్ టు ఎక్స్పైరీ, ఇంప్లాయిడ్ వోలటాలిటీ ఇవన్నీ ఇంక్రీజ్ అయినప్పుడు కాల్ ఆప్షన్ ప్రైస్, పుట్ ఆప్షన్ ప్రైస్ ఏమవుతుంది అని ఈ స్లైడ్లో ఉంది. నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి స్టాక్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్, టైమ్ టు ఎక్స్పైరీ, ఇంప్లాయిడ్ వోలటాలిటీ అగైన్ సేమ్ థింగ్స్. అవి డిక్రీజ్ అయినప్పుడు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ యొక్క ప్రైజెస్ ఏమవుతాయి అనేది ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసుకుందాం. సో స్టాక్ ప్రైస్, అండర్లైయింగ్ స్టాక్ ప్రైస్ అంటే ఇప్పుడు నిఫ్టీ ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి, నిఫ్టీ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు అంటే నిఫ్టీ పైకి వెళ్తున్నప్పుడు ఆబ్వియస్గా కాల్ ఆప్షన్ ఏమైపోద్ది, ఇంక్రీజ్ అయిపోద్ది. పుట్ ఆప్షన్ ఏమైపోద్ది, తగ్గిపోద్ది. అట్ ద సేమ్ టైం నిఫ్టీ అనేది తగ్గిపోతున్నప్పుడు కాల్ ఆప్షన్ ఏమైపోద్ది, తగ్గిపోద్ది. పుట్ ఆప్షన్ అనేది పెరుగుతుంది. అట్లాగే మీరు ఏ స్టాక్ అనేది తీసుకోండి, ఇప్పుడు టీసీఎస్ తీసుకున్నారు అనుకోండి, టీసీఎస్ ఆప్షన్ తీసుకున్నారు అనుకోండి, టీసీఎస్ పడిపోతున్నప్పుడు కాల్ ఆప్షన్ ప్రైస్ తగ్గిపోతుంటుంది, పుట్ ఆప్షన్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. సో స్టాక్ కానివ్వండి, ఇండెక్స్ కానీ, ఎనీ ఆప్షన్, ఏ ఆప్షన్ అయినా కానీ ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ స్ట్రైక్ ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ ఏమనుంది, స్ట్రైక్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాల్ ఆప్షన్ వాల్యూ ఏమనుంది, తగ్గిపోతుంటుంది. పుట్ ఆప్షన్ వాల్యూ ఏమనుంది, పెరుగుతుంటుంది అని ఉంది కదా. ఒకసారి మనం ఆప్షన్ చైన్లోకి పోదాం. ఆప్షన్ చైన్ మీద కూడా వీడియో చేశాను. ఒకసారి వీడియో చూడకుంటే కంపల్సరీ చూడండి. నేను ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తున్నాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా వదిలేస్తాను. సో ఇది ఆప్షన్ చైన్ అంటారు దీన్ని. మీరు ఇక్కడ గమనించారు అంటే ఇక్కడ కాల్స్ యొక్క ప్రైజెస్ ఉంటాయి. సో ఇక్కడ కాల్ యొక్క ప్రైజెస్ ఏమవుతున్నాయి, ఇక్కడ డిక్రీజ్ అవుతున్నాయి. ఏ విధంగా డిక్రీజ్ అవుతున్నాయి, ఇక్కడ చూసారా స్ట్రైక్ ప్రైస్. అంటే స్ట్రైక్ ప్రైస్ అంటే ఈ యొక్క ఆప్షన్ కాంట్రాక్ట్ యొక్క స్ట్రైక్ ప్రైస్ పెరిగే కొద్దీ మనకి ఆప్షన్, కాల్ ఆప్షన్ యొక్క ప్రైజెస్ ఏమవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ చూసారంటే పుట్ ఆప్షన్ యొక్క ప్రైజెస్ ఏమవుతున్నాయి, ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ చూసారంటే స్ట్రైక్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంటే పుట్ ఆప్షన్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ 0.5 ఇది కంటిన్యూస్, ఇది వీకెండ్ కదా, వీకెండ్ ఓపెన్ చేశాను కదా, సో అందుకని ఇలా చూపిస్తుంది. యాక్చువల్గా దీని వాల్యూస్ డిఫరెంట్ ఉంటాయి. బట్ జనరల్ సినారియోలో మీకు ఆప్షన్ చైన్ అనేది ఎట్లా ఉంటుందంటే, పుట్ ఆప్షన్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, స్ట్రైక్ ప్రైజెస్ పెరిగే కొద్దీ పుట్ ఆప్షన్ వాల్యూస్ అనేవి పెరుగుతుంటుంది. ఇక్కడ కింద గమనించారంటే మీకు కనిపిస్తుంది. కాల్ ఆప్షన్ ప్రైజెస్, స్ట్రైక్ ప్రైజెస్ పెరిగే కొద్దీ తగ్గుతుంటుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం ఏం చేయాలి, స్ట్రైక్ ప్రైజెస్ తగ్గేటప్పుడు కాల్ ఆప్షన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుండాలి, పుట్ ఆప్షన్ ప్రైజెస్ తగ్గుతూ ఉండాలి. చూసారంటే ఇంక్రీజ్ అవుతుందా లేదా అంటే ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ తగ్గే కొద్దీ ఏమవుతుంది, మనకి కాల్ ఆప్షన్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ చూసారంటే స్ట్రైక్ ప్రైజెస్ తగ్గే కొద్దీ పుట్ ఆప్షన్ ప్రైజెస్ ఏమవుతున్నాయి, ఇక్కడ డిక్రీజ్ అవుతున్నాయి. ఇక్కడ చూసారా 587, 530, 483 అట్లా తగ్గుతూ ఉన్నాయి. సో అదనమాట స్ట్రైక్ ప్రైస్ కి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ కి ఉన్న అనుబంధము. నెక్స్ట్ టైం టు ఎక్స్పైరీ. సో టైం వాల్యూ ఆఫ్ ఆప్షన్స్ అని ఒక వీడియో చేశాను, అది కూడా చూడకుంటే కంపల్సరీ చూడండి. ఎందుకంటే దాంట్లో నేను చాలా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ టైం టు ఎక్స్పైరీ అనేది, ఆప్షన్స్ అనేవి జస్ట్ లైక్ మెడిసిన్స్ అండి. మెడిసిన్కి ఎక్స్పైరీ డేట్ ఎట్లా ఉంటుంది, ఈ ఆప్షన్స్ కూడా ఎక్స్పైరీ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. అంటే డే బై డే గడిచే కొద్దీ ఆప్షన్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ అంటే టైం టు ఎక్స్పైరీ ఎక్కువ ఉన్నప్పుడు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ యొక్క ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. నంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు అంటే నంబర్ ఆఫ్ డేస్ తగ్గిపోతున్నప్పుడు అంటే డిక్రీస్ అవుతున్నప్పుడు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ ప్రైజెస్
తగ్గిపోతూ ఉంటాయి. అంటే మన ఎక్స్పైరీకి ఎంత దగ్గర పడితే ఆప్షన్ టైం టు ఎక్స్పైరీ అనేది అంత తగ్గిపోతుంటుంది. సో కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ అనేది అంత ఎక్కువగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ గా మనకి ఇంప్లైడ్ వోలటాలిటీ. అసలు వోలటాలిటీ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. వోలటాలిటీ అంటే ఇప్పుడు నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 100 పాయింట్స్ మూవ్ అవుతుంది అనుకోండి. సో వోలటాలిటీ పెరిగింది అంటే 150 పాయింట్స్ మూవ్ అవడం డైలీ. అంటే జనరల్ మూవ్మెంట్ కంటే కూడా చాలా వైడ్ కానీ హై మూవ్మెంట్స్ ఉన్నప్పుడు సో ఏమంటారంటే వోలటాలిటీ ఎక్కువ ఉందంటారు. అంటే మూవ్మెంట్ అనేది ఇట్లా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లా కిందికి వచ్చి ఇట్లా ఉందనుకోండి మూవ్మెంట్. అంటే ఈ ఒక డైరెక్షన్ లో లేదు, ఇట్లా ఒక డైరెక్షన్ వెళ్ళకుండా ఇట్లా కింద పైన స్టాప్ లాసెస్ ఎక్కువగా కొట్టేస్తున్నప్పుడు, లేదా వైడ్ మూవ్మెంట్స్ అంటే ఇంతకుముందు 100 పాయింట్స్ మూవ్మెంటే ఉంది నిఫ్టీ పర్ డే, ఇప్పుడు 150 పాయింట్స్ లేకుంటే 200 పాయింట్స్ లేకుంటే 300 పాయింట్స్ అయింది. అంటే పర్ డే 200-300 పాయింట్స్ మూవ్ అవుతుందంటే అది కూడా ఇట్లా పైకి కిందికి మూవ్ అవుతుందంటే ఎన్నిసార్లు ఎంతమంది పైన కింద స్టాప్ లాసెస్ హిట్ అయితే అది కూడా ఇంత వైడ్ గా అంటే హెవీ స్టాప్ లాసెస్ హిట్ అయ్యి హెవీ లాసెస్ వస్తుంటాయి అనమాట మార్కెట్ లో. అప్పుడు ఏమంటారంటే వోలటాలిటీ చాలా ఎక్కువ ఉంది అని అంటుంటారు అనమాట. ఎప్పుడైతే వోలటాలిటీ అనేది హెవీగా ఉంటుందో అప్పుడు మనకి ఆప్షన్ ప్రైసెస్ అనేవి ఏమైతాయి చూడండి. వోలటాలిటీ హెవీగా ఉన్నప్పుడు ఆప్షన్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఇటువంటి వైడ్ మూవ్మెంట్స్ లో ఆప్షన్ సెల్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది, ఆప్షన్ బై చేసేటోడికి మహా అంటే ఏమవుతుందండి, మొత్తం ఆప్షన్ అంతా పోయినా కానీ మనం ఇనిషియల్ గా ఎంత పే చేస్తామో అంత పోతే అంతే, అంతకుమించి ఏం పోదు. ఆప్షన్ సెల్లర్కి అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది. సో ఇంత వైడ్ మూవ్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి హెవీ రిస్క్ తీసుకునేది ఎవరంటే ఆప్షన్ బయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఆప్షన్ సెల్లర్స్ హెవీ రిస్క్ తీసుకుంటారు. సో వాళ్ళు రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే హయ్యర్ ప్రైస్, ఓకే, నార్మల్ ప్రైస్ కంటే కూడా ఎక్కువ ప్రైజెస్ కి ఆప్షన్స్ అనేవి సెల్ చేస్తారు వోలటాలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు. సో హయ్యర్ ప్రైజెస్ కి వాళ్ళు సెల్ చేసినప్పుడు ఆప్షన్ ప్రైజెస్ ఏమైతే ఆబ్వియస్ గా మనకి ఇంక్రీజ్ అవుతాయి. అందుకే ఇక్కడ స్లైడ్ లో నేను ఏం పెట్టాను మీకు చూసారంటే ఇంప్లైడ్ వోలటాలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువ ప్రైస్ కి ఆప్షన్ సెల్ చేస్తారు కాబట్టి మనకి కాల్ కానీ పుట్ ఆప్షన్ ప్రైజెస్ కానీ హెవీగా ఇంక్రీజ్ అవుతాయి ఇప్పుడు మార్కెట్ లో వోలటాలిటీ హెవీగా ఉన్నప్పుడు. సో మార్కెట్ లో వోలటాలిటీ లేదనుకుందాం, మార్కెట్ లో వోలటాలిటీ లేనప్పుడు అంటే ఇంప్లైడ్ వోలటాలిటీ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ప్రైజెస్ అనేది ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, తక్కువ కమ్ముకోవాలి. ఎందుకంటే రిస్క్ అంటే సెల్ చేసే వాళ్ళ రిస్క్ ఎక్కువే ఉండదు. అంటే వైడ్ మూవ్మెంట్స్ ఏం లేవు, నార్మల్ మూవ్మెంట్స్ ఏమి ఉన్నాయంటే వాళ్ళు ఎక్కువ అమ్మడానికి లేదు, ఎక్కువ పెట్టి ఆప్షన్ బయర్స్ కొనరు కూడా. ఎస్పెషల్లీ ఈ ఆప్షన్ లో ఈ ఇంప్లైడ్ వోలటాలిటీ అనేది ఎప్పుడైనా ఈవెంట్స్ ముందర, ఈవెంట్స్ అంటే లైక్ ఎలక్షన్ రిజల్ట్స్ కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, ఇట్లాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు, లేకుంటే ఆర్బీఐ పాలసీ అనౌన్స్ చేసేటప్పుడు అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనౌన్స్ చేసేటప్పుడు కానివ్వండి, వోలటాలిటీ అనేది మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మార్కెట్ కొన్ని. సో ఇది ఇట్లా పాజిటివ్ గా వస్తుందనో అవుట్కమ్, లేకుంటే నెగిటివ్ గా వస్తుందనో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ అనేది ఏంటంటే బాగా పైకి వెళ్ళిపోతుంటది, మళ్ళీ అంతలోనే భయం వస్తుంటది జనాలకి, బాగా కిందికి వచ్చేస్తుంది మార్కెట్, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటది మళ్ళీ. అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫ్లక్చువేషన్స్ వల్ల అంటే చిన్న నెగిటివ్ న్యూస్ రాండి, అంటే ఇప్పుడు యుఎస్ ఎలక్షన్స్ ట్రంప్ ఎలక్ట్ అవుతాడా కాదా అన్నప్పుడు కూడా అట్లాగే ఉంది. బడ్జెట్ రిలీజ్ కాకముందు కూడా వోలటాలిటీ ఎక్కువ ఉంది. ఓకే, మోడీ ఎలక్ట్ అయినప్పుడు కూడా వోలటాలిటీ ఎక్కువగా ఉంది. సో ఇట్లా ఈవెంట్స్ ఉన్నప్పుడు, ఏదైనా కీ ఈవెంట్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా ఫియర్ ఎక్స్పెక్టేషన్స్ రెండు హెవీగా ఉండడం వల్ల హెవీగా కొట్టుమిట్టాడుతుంటది. దాన్ని హై వోలటాలిటీ అంటారు. సో ఎప్పుడైనా కానీ ఈవెంట్ నాన్ ఈవెంట్ గా కన్వర్ట్ అయినప్పుడు, అంటే ఇప్పుడు మన ఆర్బీఐ పాలసీ మీట్ ఉంది అంటే ఏదో ఇంట్రెస్ట్ రేట్లు భారీగా చేంజ్ చేసేస్తారని చెప్పేసి మార్కెట్ లో హెవీ వోలటైల్ అయిపోయినప్పుడు ఆప్షన్ ప్రైజెస్ అనేవి హెవీగా ఉంటాయి. తర్వాత ఆయన వచ్చేసి ఏం చేంజ్ లేదు ఇంట్రెస్ట్ రేట్స్ లో, అంత మామూలే అని చెప్పారు అనుకోండి. సో ఈవెంట్ కాస్త ఏమైపోతుంది, నాన్ ఈవెంట్ అయిపోతుంది. ఈవెంట్ కాస్త నాన్ ఈవెంట్ అయిపోయినప్పుడు ఏమైపోతుంది, వోలటాలిటీ అంతా ఇంత హెవీగా కొట్టుమిట్టాడింది మార్కెట్, ఇట్లా 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 ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే హార్ట్ రేట్ ఉంటుంది కదా, మన హార్ట్ రేట్ హెవీగా ఉన్నది నార్మల్ రేట్కి వచ్చేసినప్పుడు మన ఆప్షన్ ప్రైజెస్ అనేవి ఏమైపోతాయి అంటే వెన్ వోలటాలిటీ డిక్రీజెస్, ఓకే, మన ఆప్షన్ ప్రైజెస్ అనేవి తగ్గిపోతాయి. అంటే హై ప్రైస్ దగ్గర సెల్ చేసిన వాళ్ళకి బాగా లాభం అనమాట. అర్థమైంది అనుకుంటాను. స్టాక్ ప్రైస్, స్ట్రైక్ ప్రైస్, టైం టు ఎక్స్పైరీ, ఇంప్లాయిడ్ వోలటాలిటీ అనేవి ఇంక్రీజ్ అయితే ఎట్లా ఉంటుంది, డిక్రీజ్ అయితే ఎట్లా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నాకు తెలిసి వచ్చి టైం టు ఎక్స్పైరీ, ఇంప్లాయిడ్ వోలటాలిటీ. ఈ రెండు అర్థం కాకుంటే మళ్ళీ వీడియో చూడండి. టైం టు ఎక్స్పైరీ నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ యొక్క ప్రైజెస్ పెరుగుతాయి, నంబర్ ఆఫ్ డేస్ ఎక్స్పైరీకి ఎక్కువ ఉన్నప్పుడు. ఇంప్లాయిడ్ వోలటాలిటీ తక్కువ ఉంది, ఏ ఈవెంట్ లేదు అనుకున్నప్పుడు
కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తక్కువ ప్రైజెస్ లో ట్రేడ్ అవుతాయి. ఏదో పెద్ద ఈవెంట్ ఉంది అన్నప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్స్ గ్రీడ్ అండ్ ఫియర్ రెండు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంప్లాయిడ్ వోలటాలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాల్ పుట్ ఆప్షన్స్ హై ప్రైజెస్ దగ్గర ట్రేడ్ అవుతుంటాయి. అటువంటి సందర్భాలలో ఆ ఈవెంట్ కాస్త నాన్ ఈవెంట్ గా కన్వర్ట్ అయితే సో ఆప్షన్ సెల్లర్స్ కి మంచి లాభదాయకంగా ఉంటుంది. వీటికి క్లియర్ కట్ గా మీకు అర్థమవుతే ఇప్పుడు మనము ఆప్షన్ గీక్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆప్షన్ గీక్స్ అనేది డెల్టా, గామా, థీటా, వీగా, రో. సో ఇన్ని ఉన్నాయని మీరే టెన్షన్ పడద్దు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఓన్లీ థీటా, వీగా. ఎందుకు ఓన్లీ థీటా, వీగా నేర్చుకుంటున్నాం అంటే ఫస్ట్ ఎలిమినేషన్ రౌండ్ లో ఎలిమినేట్ అయిపోయే వాళ్ళు రో. చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రైజెస్ విత్ చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రైజెస్ విత్ చేంజ్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్. ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి అంత ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవుతాయండి. నాకు తెలిసినంత వరకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి చాలా అన్ఫ్రీక్వెంట్ గా, అంటే ఎప్పుడో ఒకసారి చేంజ్ అవుతుంటాయి. మినిమం క్వార్టర్లీకి ఒకసారి చేంజ్ అవుతుంటాయి. అంటే ఆర్బీఐ ప్రతి క్వార్టర్ చేంజ్ చేస్తే తప్పితే, అది కూడా వైడ్ చేంజెస్ ఉంటాయా ఇంట్రెస్ట్ రేట్స్ లో అంటే అంత వైడ్ చేంజెస్ ఉండవు. సో అంత వైడ్ చేంజెస్ ఉండనప్పుడు ఈ రో అనేది ఒక ఆప్షన్ గీక్స్ లో ఒక ఐటమ్ అయ్యింది. బ్లాక్ షోల్స్ మోడల్ అని చెప్పాను కదా, ఆ బ్లాక్ షోల్స్ మోడల్స్ లో దీన్ని యూస్ చేస్తారు. కానీ దీని ఇంపాక్ట్ అనేది ఆప్షన్ ప్రైస్ చేంజ్ మీద చాలా చాలా తక్కువ ఉండడంతో ఎంత పెద్ద పోటుగాళ్ళు అంటే ఎంత పెద్ద బిగ్ హెడ్స్ కూడా ఆప్షన్ ప్రైస్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మాత్రం అంటే ఆప్షన్ ప్రైస్ ని అసెస్ చేసేటప్పుడు మాత్రం దీని పెద్దగా పట్టించుకోరు. సో దాన్ని ఒమిటెడ్ ఫ్రమ్ ద సిలబస్. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4ట్లో ఈ డెల్టా అనేది, ఈ గామా అనేది ఏంటి అంటే ఫస్ట్ ఈ డెల్టా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే థీటా అండ్ వీగా మీద డిపెండ్ అవుతుంది. అంటే డెల్టా చేంజ్ అనేది, చేంజ్ ఇన్ డెల్టా ఆర్ డెల్టా చేంజ్ అయ్యేది బేస్డ్ అపాన్ థీటా అండ్ వీగా మీద ఎక్కువగా డిపెండెన్స్ ఉంటుంది. డెల్టా అంటే చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రైస్ విత్ చేంజ్ ఇన్ అండర్లయింగ్ అసెట్. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీ అండర్లయింగ్ అసెట్ అంటే మీరు నిఫ్టీ ఇండెక్స్ లో నిఫ్టీ ఆప్షన్ లో ట్రేడ్ చేస్తున్నారు. సో నిఫ్టీ అనేది 1 పాయింట్ మూవ్ అయితే మీరు కొన్న నిఫ్టీ ఆప్షన్ ఎంత మూవ్ అయింది అంటే 0.5 మూవ్ అయింది అనుకోండి. అంటే ఇక్కడ వచ్చేసేసి డెల్టా వాల్యూ వచ్చేసేసి అంటే నిఫ్టీ ఎంతనా ఉండేవండి, నిఫ్టీ 1 పాయింట్ అంటే 15,000 ఉంది, 15,000 1 పాయింట్ అయింది. అప్పుడు మీ నిఫ్టీ ఆప్షన్ మీరు 10 రూపాయలు పెడితే 10.5 అయింది, 5 రూపాయలు పెడితే 5.5 అయింది. సో ఇట్లా 0.5 అయినప్పుడు అంటే మీ డెల్టా ఇక్కడ వచ్చేసేసి 0.5. సో డెల్టా అనేది చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రైస్ విత్ చేంజ్ ఇన్ అండర్లయింగ్ అసెట్. సో ఆప్షన్ ప్రైస్ లో ఎంత చేంజ్ వస్తుంది అనేది తెలుసుకోవడమే డెల్టా. అంటే అండర్లయింగ్ లో 1 పాయింట్ మూవ్ అయితే ఆప్షన్ ప్రైస్ లో ఎంత చేంజ్ వస్తుంది అని తెలుసుకోవడమే డెల్టా. ఇంకా గామా అనేది ఏంటి అంటే చేంజ్ ఇన్ డెల్టా విత్ స్పాట్. అంటే ఈ గామా అనేది ఏంటంటే డెల్టా ఎంత ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు 0.5 ఉంది మన డెల్టా, కొంతసేపు అయ్యాక డెల్టా కాన్స్టెంట్ గా ఉండదండి, 0.7 అవుతుంది. సో కొంతసేపు ఉన్నాక 0.4 అవుతుంది. సో ఈ డెల్టా అనేది ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది. ఎందుకు మూవ్ అవుతూ ఉంటుంది అంటే డెల్టా ప్రైస్ అనేది, డెల్టా వాల్యూ అనేది ఈ థీటా వీగాల మీద కంప్లీట్ గా డిపెండెంట్ అవుతుందండి. కంప్లీట్ గా డిపెండెంట్ గా ఎందుకు ఉంటుంది అంటే టైం డికే అయ్యే కొద్దీ మన ఆప్షన్ ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆప్షన్ ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉంటే ఇదేంటి చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రైస్ చేంజ్ ఇన్ అండర్లయింగ్ అసెట్. అలాగే ఇంప్లాయిడ్ వోలటాలిటీ పెరిగితే మన ఆప్షన్ ప్రైస్ పెరిగిపోతుంటది, వోలటాలిటీ తగ్గితే మన ఆప్షన్ ప్రైస్ తగ్గిపోతుంటది అని ఇంతకుముందు స్లైడ్ లోనే మాట్లాడుకోండి. సో ఈ రెండు ఆప్షన్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేసినప్పుడు ఇది ఈ డెల్టా దేని మీద డిపెండ్ అయ్యింది, ఆప్షన్ ప్రైస్ విత్ చేంజ్ ఇన్ అండర్లయింగ్ అసెట్. అంటే అండర్లయింగ్ అసెట్ లో వచ్చిన చేంజ్ తో ఆప్షన్ ప్రైస్ లో ఎంత చేంజ్ వస్తుందో మెజర్ చేసేది ఈ డెల్టా. సో ఆబ్వియస్ గా ఈ రెండిటి ఇంపాక్ట్ దీని మీద ఉంటది కాబట్టి కంప్లీట్ గా డెల్టా దేని మీద డిపెండెంట్, థీటా వేగా మీద డిపెండెంట్. ఈ గామా అనేది ఏంటి అంటే ఎంత స్పీడ్ గా 0.7 నుంచి 0.4 కి ఎంత తొందరగా చేంజ్ అయింది, 0.4 నుంచి మళ్ళీ 0.5 కి ఎంత తొందరగా చేంజ్ అయింది, 0.5 నుంచి మళ్ళీ 0.7 కి అంటే ఎంత చకచకా చేంజ్ అవుతుంది అని మెజర్ చేసేది ఈ గామా. సో ఈ రెండు ఆల్మోస్ట్ ఆల్ ఒకటే అండి, ఏమి మనకి తేడా ఉండదు. సో మీకు బేసిక్ గా డెల్టా గామా రెండు ఒకటే అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవి ఏం తెలియజేస్తాయంటే ఇప్పుడు ఒక 100 పాయింట్లు నిఫ్టీ మూవ్ అయితే నా ఆప్షన్ ప్రైస్ ఎంత మూవ్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అంతే, అంతకుమించి ఈ రెండు ఎందుకు ఉపయోగపడదు. సో ఆ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయి.
ఇప్పుడు మనకి మిగిలింది ఏంటంటే థీటా వేగా. ఈ రెండు వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఒక ఆప్షన్ ప్రైస్ యొక్క ఇంపార్టెన్స్ మనకి థీటా వేగాలోనే ఉంటుంది. థీటా వచ్చి చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రైస్ విత్ టైం. చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రైస్ విత్ టైం అంటే మీకు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు థీటా వాల్యూ 10 ఉంటే అంటే ఏమని అర్థం అంటే ఈ రోజు బై ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్స్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే 15,000 దగ్గర ఉందనుకుందాం. మార్కెట్ నిఫ్టీ వాల్యూ 15,000 దగ్గర ఉందనుకుందాం. మళ్ళీ క్లోజింగ్ టయానికి 15,000 దగ్గరే క్లోజ్ అయింది అనుకుందాం. నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయింది? 15,000 దగ్గరే క్లోజ్ అయింది. ఈ రోజు మనకి థీటా అంటే టైం వాల్యూ ఎంత 10 ఉంది అనుకుందాము. సో నిఫ్టీ అక్కడే ఉన్నా కానీ మీ ఆప్షన్ యొక్క ప్రైస్ ఎంత తగ్గుతుందా అంటే -10 రూపీస్. ఎందుకు? థీటా వాల్యూ 10 కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ డే ఏమైంది? 15,000కే ఓపెన్ అయింది మార్కెట్. మళ్ళీ ఏమైంది? క్లోజ్ కావడం కూడా నిఫ్టీ 15,000కే క్లోజ్ అయింది. అంటే మార్కెట్ అనేది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. సో ఇప్పుడు ఆప్షన్ ప్రైస్ ఎంత తగ్గుతుంది రా బాబు అంటే రఫ్ అండి, ఇది ఎగ్జాక్ట్ క్యాల్కులేషన్ కాదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. రఫ్ క్యాల్కులేషన్స్ మైనస్ అంటే ఎస్టర్డే 10 రూపీస్ తగ్గింది కదా, ఈ రోజు ఎందుకు ఎంత తగ్గింది అంటే టైం వాల్యూ ఆర్ థీటా వాల్యూ అంతే అండి. అంటే ఎక్స్పైరీకి దగ్గర పడే కొద్దీ థీటా వాల్యూ అనేది ఏమైతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా మనం ఇక్కడ స్లైడ్స్ లో చూసాము, మీకు గుర్తుందో లేదో. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ డిక్రీజ్ అయ్యే కొద్దీ అంటే టైం టు ఎక్స్పైరీ డిక్రీజ్ అయ్యే కొద్దీ మీకు ఏమైపోతుంది? కాల్ పుట్ ఆప్షన్స్ యొక్క వాల్యూ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇంకొక రోజు ఆగారంటే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అంటే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయనుకోండి, వరుసగా ప్రపంచం మొత్తం 3 days 4 days హాలిడేస్ ఇచ్చారు అనుకోండి, అంటే ప్రపంచంలో ఏ స్టాక్ మార్కెట్ కూడా ఆ 3 days 4 days రన్ కావట్లేదు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? ఈ నిఫ్టీ అనేది అక్కడే ఉంటుందా లేకుంటే హాలిడేస్ లో ఏమైనా రన్ అవుతుంటుందా? రన్ కాదు కదా. 15,000 దగ్గర క్లోజ్ అయిందంటే ఆ 3 days 4 days 15,000 దగ్గర ఉన్నట్టే కదా. ఆ 3 days 4 days 15,000 దగ్గర ఉన్నప్పుడు ఆప్షన్ వాల్యూ రోజుకి ఎంతెంత డిక్రీజ్ అవుతుంటది? సో రోజుకు ఎంత కావాల్సి అంత డిక్రీజ్ అవుతుంటది కదా. అని ఇష్టం అనమాట. అంటే బేస్డ్ అపాన్ థీటా వాల్యూ, బేస్డ్ అపాన్ నంబర్ ఆఫ్ డేస్ టు ఎక్స్పైరీ. అదేమైంది? ఇట్లా 4 days సెలవులు వచ్చినాయి అనుకోండి వరుసగా. సో ఎక్కడ మార్కెట్లన్నీ క్లోజ్డ్ పొజిషన్ లో ఉన్నాయనుకోండి, అంటే మార్కెట్ 15,000 దగ్గర ఉన్నాయి, 15,000 దగ్గరే ఓపెన్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు దీని వాల్యూ ఆప్షన్ వాల్యూ ఏమైపోతుంది? ఇక్కడ తగ్గిపోతూ ఉంది. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. అండ్ తగ్గడం కూడా ఏంటి? రోజు రోజుకి తగ్గడం అనేది పెరుగుతుంది. తగ్గడం అనేది నిన్న 10 రూపాయలు తగ్గింది, ఈ రోజు 20 రూపాయలు తగ్గింది, రేపు 30 రూపాయలు తగ్గింది, ఎల్లుండికి 40 రూపాయలు తగ్గింది. సో ఎస్పెషల్లీ వీకెండ్స్ కూడా. వీకెండ్స్ అంటే ఏంది? మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అయింది? ఫ్రైడే క్లోజ్ అయింది. ఫ్రైడే క్లోజ్ అయ్యి సాటర్డే మార్కెట్ ఉంటుందా? ఉండదు. సండే మార్కెట్ ఉంటుందా? ఉండదు. మండే మార్కెట్ ఉంటుందా? ఉంటది. సో అటువంటి సందర్భాలలో ఇక్కడ సెల్ చేసినోడు ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా మార్కెట్ అదే 15,000కి ఓపెన్ అయింది అనుకోండి, 1 2 3 అంటే -30 రూపీస్ మనకి ఊరికే వచ్చినట్టే. అంటే 3 days వాల్యూ అనేది ఊరికే వచ్చినట్టే. ఓకేనా? సో అందుకే వీకెండ్స్ అప్పుడు ఎస్పెషల్లీ ఆప్షన్స్ సెల్ చేస్తే ఓకే. సెల్ చేస్తే ఎప్పుడు ఓకే? ప్రొవైడెడ్ మార్కెట్ విల్ ఓపెన్ అట్ సేమ్ ప్రైస్. లేదేదో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయిందంటే మళ్ళీ మీ లెక్కలను తారుమారు అయితే. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ లాంగ్ వీకెండ్స్ అంటే ఫ్రైడే కానీ మండే కానీ హాలిడే వచ్చింది అనుకోండి, 4 రోజులు వస్తుంది. సో 3 రోజులు వస్తుంది లేకుంటే. సో అటువంటి సమయంలో కూడా సెల్ చేస్తే ఓకే. లేదా అట్లీస్ట్ లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు అట్లీస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? డోంట్ బై ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ బై చేసి హోల్డ్ మటుకు చేయొద్దండి. ఎందుకంటే థీటా వాల్యూ డీకే అవుతుంది. ఎనీ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏ ఈవెంట్ లేదు అనుకున్న సందర్భాలలో, ఈవెంట్ ఉంటే మళ్ళీ ఏంటి? ఈవెంట్ ఏదైనా వస్తుంటే ఆప్షన్ ప్రైసెస్ పెరుగుతాయి. అంటే ఈ తగ్గదానికి ఆ పెరగడానికి సెట్ అయిపోయి ఈవెంట్ ఏమీ లేదు, నార్మల్ గానే ఉంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ వచ్చే ఛాన్సెస్ లేవు అంటే అట్లీస్ట్ డోంట్ బై ఆప్షన్స్. ఓకే, లేదా ఇంకా డేరింగ్ అంటే సెల్ చేసినా కానీ ఓకే. ఓకేనా? సో అది థీటా యొక్క పవర్. సో ఎస్పెషలీ ఎక్స్పైరీ డేస్, వీక్లీ ఎక్స్పైరీ అప్పుడు జనాలు మాక్సిమం ఈవెంట్ ఉంటాయండి. ప్రతి వీక్ ఈవెంట్ ఉంటుందా? నో ఈవెంట్ విల్ బి దేర్ ఆన్ ఎవ్రీ వీక్. అందుకనే ఆప్షన్ సెల్లర్స్ తెగ మీద పడిపోయి మరి సెల్ చేసేస్తుంటారు. అందుకే అప్పుడు మార్కెట్ కూడా ఎక్కువగా సైడ్ వేసే క్లోజ్ అవుతూ ఉంటుంది. మీకు వీక్లీ ఎక్స్పైరీ రోజు చూసారంటే మార్కెట్ ఇట్లా మూవ్ అయ్యి అక్కడే క్లోజ్ అవుతుంటుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే మార్కెట్ అక్కడక్కడే మూవ్ అయితే వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి?
ఆ 10 రూపీసో ఆ 20 రూపీసో ఆ టైం వాల్యూ ఎంతైతే ఉంటుందో లాస్ట్ డే అవన్నీ తినాలా. థీటా ఈటర్స్ అంటారు వాళ్ళని. థీటా ఈటర్స్ ఏం చేస్తారు, సెల్ చేస్తుంటారు ఆప్షన్స్, ఎస్పెషల్లీ ఎక్స్పైరీ డే రోజు, ఎక్స్పైరీ వీకెండ్స్ వీక్లీ ఎక్స్పైరీ రోజు సెల్ చేస్తుంటారు. అది ఎందుకంటే ఈవెంట్ ఏమీ లేదు, ఇంకా ఆప్షన్ ప్రైస్ దేని మీద డిపెండ్ అయింది, డెల్టా గామా ఇంతకుముందు చెప్పినట్టు థీటా వేగా మీద డిపెండ్ అయింది. ఈవెంట్ ఏమీ లేకుంటే వీగా కూడా ఏం చేయలేదు. ఇంప్లాయిడ్ వోల్టాలిటీ ఏదైనా ఈవెంట్ ఉన్నప్పుడే కదా చేంజ్ అయ్యేది. జనరల్గా ఇంప్లాయిడ్ వోల్టాలిటీ కూడా వెరీ ఫ్రీక్వెంట్గా చేంజ్ అయ్యేది ఏమీ కాదు. సో ఇక్కడ మేజర్ వన్ వచ్చేసేసి ఏంటంటే థీటా. థీటా ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆప్షన్ బయింగ్ యాజ్ వెల్ యాజ్ ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ బయింగ్ లో ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే ఇక్కడ మీరు చూసారు కదా, అట్లీస్ట్ డోంట్ బై ఆప్షన్స్. మనకు తెలిసిపోతుంది ఎప్పుడు ఆప్షన్స్ కొనకూడదు, ఎప్పుడు కొనకూడదు, ఏ ఈవెంట్ లేనప్పుడు అండ్ లాంగ్ వీకెండ్స్ వచ్చినప్పుడు మనం ఆబ్వియస్గా థీటా బేస్ చేసుకొని ఆప్షన్స్ అనేవి బై చేయకుండా ఉంటాము. ఇంకా మీరు డేరింగ్ అండ్ డాషింగ్ ఫెలోస్ అయితే సెల్ చేయండి. నో గ్యాప్ అప్ నో గ్యాప్ డౌన్స్ మీరు 100% ఎక్స్పెక్ట్ చేస్తుంటే వీకెండ్ అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా సెల్ చేసుకోండి, థీటా తినండి, మీరు కూడా లాభాలు సంపాదించుకోండి. ఇక ఫైనల్లీ వీగా వచ్చి చేంజ్ ఇన్ ఆప్షన్ ప్రైస్ విత్ ఐవి అంటే ఇంప్లైడ్ వోలటాలిటీ. ఇంతకుముందు చెప్పాను కదా, ఏదైనా ఈవెంట్ ఉంటే ఈవెంట్ రాబోతుంది అంటే ఆప్షన్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అటువంటి సందర్భాలలో ఆప్షన్స్ అనేవి కొనొద్దు. మళ్ళీ చెప్తున్నాను, అటువంటి సందర్భాలలో ఆప్షన్స్ అనేవి కొనొద్దు. అంటే ఆల్రెడీ హెవీ వోలటాలిటీ ఉండి ఇంప్లైడ్ వోలటాలిటీ హెవీగా ఉన్నప్పుడు, హై ఇంప్లైడ్ వోలటాలిటీ ఉన్నప్పుడు ఆప్షన్ ప్రైజెస్ ఏంటి, హైలో ఉంటాయి. మీరు ఏదైనా మార్కెట్కి వెళ్తే, ఎనీ మార్కెట్కి వెళ్తే తక్కువ ధర కోసం చూస్తారు, ఎక్కువ ధరకు పెట్టి కొనరు. హై ఐవి ఉన్నప్పుడు ఆప్షన్ ప్రైసెస్ అయినప్పుడు కొనకూడదు. అప్పుడు ఏం చేయాలి, మీరు ఆప్షన్స్ సెల్ చేయాలి. సెల్ చేసే తత్వం నాది కాదు, నా దగ్గర అంత క్యాపిటల్ లేదు అంటే అట్లీస్ట్ డోంట్ బై. అగైన్ ఏంటి, అట్లీస్ట్ డోంట్ బై ఆప్షన్స్ వెన్ ఎవర్ దెర్ ఈస్ హై ఐవి. అంటే మార్కెట్లో హైలీ వోలటైల్ ఉన్నప్పుడు, ఏదైనా ఈవెంట్ నాన్ ఈవెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు ఆప్షన్స్ని బై చేయొద్దండి. మీకు రీక్యాప్ ఒకసారి, డెల్టా ఏం మీకు తెలియజేస్తుంది, డెల్టా గ్రీక్ ఆప్షన్ గ్రీక్ లో డెల్టా మీకు ఏం తెలియజేస్తుంది, అండర్లయింగ్ అసెట్ 1 పాయింట్ మూవ్ అయితే మీ ఆప్షన్ ప్రైస్ ఎంత మూవ్ అవుతుంది మీకు తెలుసుకోవాలి అనుకుంటే మీకు డెల్టా తెలుసుంటే చాలు. సో ఈ డెల్టా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి. ఆప్షన్ క్యాలిక్యులేటర్, జీరోదా ఆప్షన్ క్యాలిక్యులేటర్, అది ఇది చాలా ఉన్నాయి. సో ఈ డెల్టా అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి మళ్ళీ. సో ఒకసారి చూసినప్పుడు అదే ప్రైస్ ఉంటుందని అనుకోవద్దు. సో జస్ట్ ఒక రఫ్ ఐడియా కోసం, సో డెల్టా అనేది ఏం తెలియజేస్తుంది మీకు, ఆప్షన్ లో వచ్చే ప్రైస్ చేంజ్ అంటే అండర్లయింగ్ అసెట్, అంటే నిఫ్టీలో వచ్చే ప్రైస్ చేంజ్ వల్ల మీ ఆప్షన్ ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుంది, ఎంత మూవ్ అవుతుంది తెలుసుకోవాలంటే డెల్టా. నెక్స్ట్ గామా అనేది కంప్లీట్ గా డెల్టా మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మీద మనకి పెద్ద ఉపయోగం అయితే లేదండి నాకు తెలిసినంత వరకు. ఫ్యూచర్ లో ఏదైనా మేజర్ గా దీని గురించి నేను ఏదైనా అనుకుంటే కంపల్సరీ మన యూట్యూబ్ లో వీడియో చేసి పెడతాను. సో గామా ఇగ్నోర్ చేయండి, యాజ్ ఆఫ్ నౌ వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసేసి మోస్ట్ ఇంపార్టెంట్ వీక్, ఎక్కువ ఇంపాక్ట్ ప్రతిరోజు ఉండే ఇంపాక్ట్ దేనికి ఉంటుంది అంటే థీటాకి ఉంటుంది. ఓకే, సో ఎస్పెషల్లీ వీక్లీ ఎక్స్పైరీ అండ్ వీకెండ్స్ రోజు వితౌట్ ఎనీ ఈవెంట్స్ ఉంటే థీటా ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ గ్రీక్ ఇన్ ద ఎంటైర్ ఆప్షన్స్. సో ఆప్షన్స్ ఎప్పుడు బై చేయకూడదు అనేది థీటా తెలియజేస్తుంది, ఆప్షన్స్ ఎప్పుడు సెల్ చేయాలి అనేది కూడా థీటా తెలియజేస్తుంది. ఇంకా వీగా గురించి మీకు తెలుసు కదా, వీగా అనేది ఏదైనా ఈవెంట్ ఉంటే అది నాన్ ఈవెంట్ గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్ బయింగ్ చేయకూడదు లేదా ఆప్షన్ సెల్లింగ్ చేస్తే మంచిది. సో ఆల్మోస్ట్ ఆల్ డెల్టా గామా థీటా వీగా చెప్పాను. ఇంకా రో గురించి మీకు చెప్పాలి అంటే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఏదైనా చేంజ్ వస్తే రో తన పార్ట్ ప్లే చేస్తుంది బ్లాక్ షోల్స్ మోడల్స్ లో. బట్ యూ కెన్ ఇగ్నోర్ దిస్. పెద్ద వాళ్ళే దాన్ని పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సో ఈ గీక్స్ అంటే ఏంటి, ఈ గీక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది మీకు చెప్పాను. డెల్టా మీ ప్రైస్ ఆఫ్ ద ఆప్షన్ ఎంత మూవ్మెంట్ ఉంటుంది తెలియజేస్తుంది. థీటా మీరు ఎప్పుడు బై చేయకూడదు లేదా ఎప్పుడు సెల్ చేయొచ్చు అని తెలియజేస్తుంది. వీగా కూడా ఎప్పుడు బై చేయకూడదు ఎప్పుడు సెల్ చేయాలో తెలియజేస్తుంది. రోని ఇగ్నోర్ చేయండి, గామాని ఇగ్నోర్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఆప్షన్ గీక్స్ మీద వీడియో. సో ద బేసిక్స్ అండ్ దానివల్ల మనం ఎట్లా ఉపయోగించుకోవాలి ఆప్షన్ గీక్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. సో నెక్స్ట్ వీక్ వీడియో వచ్చేసి ఏంజల్ బ్రోకింగ్లో మనం షేర్స్, మనకున్న ఇన్వెస్ట్మెంట్కి పెట్టిన షేర్స్ని ప్లెజ్ చేసి మార్జిన్స్ ఎట్లా చేసుకోవాలి అనేది దాని మీద వీడియో చేస్తాను. ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసేసి మీకు ఆప్షన్ స్ట్రాటజీస్, అంటే రోజు ప్రతి వీక్ ఒక ఆప్షన్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆప్షన్ స్ట్రాటజీస్ మీద మీకు వీడియో కావాలంటే కింద ఆప్షన్ స్ట్రాటజీస్ అని కమెంట్ చేయండి. అతి త్వరలో ఆప్షన్ స్ట్రాటజీస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.